మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు చిత్తూరు నగరంలోని గిరింపేట ఉద్యానవన శాఖ పక్కనున్న 22 సెంట్ల భూమిలో మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు జిల్లాలోని విశ్రాంత మిలిటరీ ఉద్యోగుల కోసం ఒక హాస్పిటల్ నిర్మాణానికి గాను వాళ్ళు పనులు ప్రారంభిస్తే ఈ నేపథ్యంలో పీవీకేఎన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఇది పీవీకేఎన్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి అని చెప్పేసి కూడా విద్యార్థులు రావడం, దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ గారు ఇక్కడికి వచ్చి సర్వేయర్తో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వివరణను సేకరించి ఇందులో భాగంగా పీవీకేఎన్ ప్రిన్సిపల్ జీవుల జ్యోతి గారితో మాట్లాడడం జరిగింది. 77/18 సబ్ డివిజన్ సంబంధించి 22 సెంట్ల భూమిని అప్పట్లో కలెక్టర్ గారే రాష్ట్ర ప్రభుత్వం తరపున దీనిని మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి అంటే 6,25,000 రూపాయలకు అమ్మడం జరిగిందని కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఆయన తెలుపగా దానికి పీవీకేఎన్ ప్రిన్సిపల్ గారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు కూడా ఉంది, ఇది పీవీకేఎన్ సంబంధించిన భూమి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు ఆ డాక్యుమెంట్స్ కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి, దీనిపైన రెండు పక్కల వాదనలు విని పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్ గారికి నివేదికను సమర్పిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీని యొక్క నివేదిక సమర్పించిన తర్వాత సమగ్ర వివరణ మనకు తెలియాల్సి ఉంది. సర్వే నెంబరు 77 సంబంధించి స్థల వివాద విషయమై పరిశీలించడం జరిగింది. ఇది పీవీకేఎన్ కాలేజ్ వాళ్ళు అలాగే ఈసీహెచ్ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి హాస్పిటల్ నిర్మాణం కొరకు ఈ స్థలం ఇచ్చారని, దీన్ని నిర్మాణ పనులు జరుగుతుండగా పీవీకేఎన్ కాలేజీ సిబ్బంది లేదా ప్రిన్సిపల్ గారు ఈ స్థలం మాదంటూ ఈ పనులను ఆపడం వలన దీన్ని పరిశీలించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. ఈ విషయమై ఇక్కడ స్థలంను పరిశీలిస్తే నేను మండల సర్వేయర్లు విఆర్ఓలు వచ్చి ఇక్కడ 77/18 అనే సబ్ డివిజన్ నెంబరు 25 సెంట్లు ఈసీహెచ్ఎస్ వారికి ఇంతకుముందు కలెక్టర్ గారు అలినేషన్ చేసి ఉన్నారు. అలాగే దానికి సంబంధించి ఈ స్థలాన్ని వీళ్ళకి నిర్మాణం పనుల కోసం హ్యాండ్ ఓవర్ కూడా చేసి ఉన్నారు ఇంతకుముందు తహసీల్దారు. అదే విషయాన్ని పీవీకేఎన్ కాలేజీ వాళ్ళకి కూడా సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి కూడా అదే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే పీవీకేఎన్ సిబ్బంది మా దగ్గర 77 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిపి ఉన్నారు. వాటిని కూడా పరిశీలించి కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది.